హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మార్నింగ్ మనకి రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా విడుదల చేశారో. ఆల్రెడీ వీడియో చేశాను, అలాగే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ మీద కూడా సెపరేట్ వీడియో చేశాను. ఎవరైనా చూడాలంటే ఒకసారి రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎంటీఎస్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే విడుదలవడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ ssc.government.in వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారో అన్న పీడిఎఫ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రిజల్ట్ ఉంది కదా, ఈ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ లో కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ గా ఎవరెవరైతే ఈవెంట్స్ పెట్ ఈవెంట్స్ కి ఎవరైతే హవాల్దార్ కి షార్ట్ లిస్ట్ అయ్యారో, ఎందుకంటే నార్మల్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సింగిల్ ఎగ్జామ్ ఒకటే మాత్రమే ఉంటుంది. బట్ హవాల్దార్ కి నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ హవాల్దార్ ఈవెంట్స్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే మీకు ఇప్పుడైతే కనబడతాయి. ఈ హవాల్దార్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా రిజల్ట్స్ ఇస్తారు కదా, అప్పుడు ఫైనల్ గా ఎంటీఎస్ రిజల్ట్స్ అనేవి అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హవాల్దార్ ఆప్షన్ పెట్టుకుని హవాల్దార్ కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఈవెంట్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ మాత్రమే ఇది. ఓకే, ఇందులో మీ నేమ్ ఉంటే మీరు ఈవెంట్స్ కి సెలెక్ట్ అయినట్టు, మీరు ఈవెంట్ కి అయితే అటెండ్ అవ్వాలి. ఇందులో మీ నేమ్ లేనంత మాత్రాన మీరు ఎంటీఎస్ కి షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని అయితే అర్థం కాదు. ఇది కేవలం హవాల్దార్ కి మాత్రమే. మీరు హవాల్దార్ లో షార్ట్ లిస్ట్ అవ్వకపోయినా ఎంటీఎస్ లో షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ కాకపోతే ఆ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు ఎవరో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ తో పాటుగా వాటిని అయితే పబ్లిష్ అయితే చేస్తారు. సో రైట్ అప్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంత మందిని షార్ట్ లిస్ట్ చేశారు హవాల్దార్ కంటే 27,000 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేశారు. ఓకే, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ లో ఎంతమంది, ఏ కేటగిరీలో ఎంతమంది అన్నది అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే 35 క్యాండిడేట్స్ అయితే విత్ హ్యాడ్ లో అయితే పెట్టారు. ఏ జోన్స్ లో మనకి ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఇద్దరు పర్సన్స్ కి సేమ్ మార్కులు వస్తే కనుక సెషన్ 2 లో జనరల్ అవేర్నెస్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారో, కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారో ఆ పర్సన్ మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళిద్దరికీ కూడా సెషన్ 2 జనరల్ అవేర్నెస్ లో ఈక్వల్ గా మార్కులు వస్తే సెషన్ 1 లో నార్మలైజ్డ్ మార్కులు చూస్తారు. అది కూడా ఈక్వల్ గా వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అది కూడా ఈక్వల్ గా వస్తే ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళ నేమ్స్ అనేవి ఎవరు ముందు ఉన్నది అయితే చూస్తారు. ఈ బేసిస్ ప్రకారం మార్కులు ఈక్వల్ గా వచ్చినప్పుడు అయితే మనకి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఏ జోన్స్ లో ఎంతెంత కట్ ఆఫ్స్ ఉన్నాయనేది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, మనకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే మనకి హైదరాబాద్ ఉంటుంది కదా, మీరు మిగతా జోన్స్ కూడా ఆప్షన్ పెట్టుకునే ఉండొచ్చు. హైదరాబాద్ వచ్చేసరికి మనకి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి మనకి 109, అలాగే జనరల్ అవేర్నెస్ 23, మనకి 32.3 ఈ విధంగా అయితే ఉన్నాయి. 104 ఎస్సీకి ఎస్టీకి వచ్చేసరికి 96 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకే, అలాగే మనకి వైజాగ్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు 114, 103, 92 ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా వెబ్సైట్ లోకి వెళ్ళి ఎలా చూసుకోవాలో చెప్పాను కదా, ఆ విధంగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది హవాల్దార్ కి మాత్రమే ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి హవాల్దార్ కి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇందులో అయితే ఉండడం జరుగుతుంది. ఎంటీఎస్ రిజల్ట్స్ ఇప్పుడు రావు. ఫైనల్ గా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అందరితో కలిపి అయితే ఎంటీఎస్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంటీఎస్ రిజల్ట్ కి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.